హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో నేను నా సింపుల్ సండే రొటీన్‌ని మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సండే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్‌కి ముందే డయాగ్నోస్టిక్ సెంటర్‌కి అయితే వచ్చేసాము. జనరల్ హెల్త్ చెకప్ లైక్ విటమిన్ డి, బి12 అండ్ థైరాయిడ్. ఈ టెస్ట్ మనం 3 మంత్స్ ఆర్ 6 మంత్స్‌కి ఒకసారి చెక్ చేయించుకుంటే చాలా మంచిది. ఎస్పెషల్లీ మన లేడీస్ చేయించుకుంటే ఇంకా మంచిది. బ్లడ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి బెంగుళూరు భవన్‌కి అయితే వచ్చేసాము. సో, ఈ రెస్టారెంట్‌కి నేను రావటం ఇదే ఫస్ట్ టైమ్. టేస్ట్ బావుంటుందని విన్నాను. ఇది యాక్చువల్లీ వెజిటేరియన్ రెస్టారెంట్. సో, దీని సిట్టింగ్ వచ్చేసి మనం కింద కూర్చోవచ్చు ఆర్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఏసీ రూమ్ కూడా ఉంటుంది. లైక్ రెస్టారెంట్ టైప్. సో, అక్కడ కూడా కూర్చోవచ్చు. ప్రైసెస్ డిఫర్ ఉంటుందనమాట కింద అండ్ పైన. టేస్ట్ మాత్రం బావున్నాయి కానీ క్వాంటిటీ కొంచెం తక్కువ వచ్చినాయి అనిపిచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సండే కాబట్టి ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా! ట్యూనా ఫిష్ మేము లులు మాల్‌లో తెచ్చుకున్నామనమాట సాటర్‌డే. సో, అదే కుక్ చేస్తున్నానిప్పుడు. ట్యూనా ఫిష్‌లో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. నేనిక్కడ ట్యూనా ఫిష్‌తో పులుసు చేస్తున్నాను. లైక్ గ్రేవీ కర్రీ లాగా అండ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ ఫిష్ పీసెస్‌తో చాలా బావుంటుంది. నేను చేసే ఈ ఫిష్ పులుసు డిఫరెంట్ స్టైల్‌లో ఉంటుంది. ఫస్ట్ నేను ఫిష్ పీసెస్‌ని మ్యారినేట్ చేసుకుంటాను. ఉప్పు, కారం, పసుపు అండ్ చింతపండు పల్ప్‌తో మ్యారినేట్ చేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను. ఇలా చేయటం వల్ల ఫిష్ పీసెస్‌కి చింతపండు పులుపు అనేది బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో, ఇవాళ మా లంచ్ కోసం నేను ట్యూనా ఫిష్ కర్రీ చేయబోతున్నాను. సో, చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఈ కర్రీ అయితే చేసుకోవచ్చనమాట. నేను ఫస్ట్ మ్యారినేషన్ చేశాను. అది మీకు ఆల్రెడీ ఫస్ట్‌లో చూపిచ్చాను కదా! సో, దాని నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. సో, నేనైతే ఈ కడాయి అయితే తీసుకున్నాను. ఫిష్ కర్రీస్‌కి ఈ కడాయి అయితే చాలా బావుంటుంది కదా! పీసెస్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి. సో, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. సో, ఫిష్ కర్రీకి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి, సో, ఆయిల్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. సో, ఫస్ట్ నేను ఆవాలు అండ్ మెంతులు వేస్తున్నాననమాట. ఆయిల్ హీట్ అయింది. మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ బావుంటుంది. ఫిష్ కర్రీస్‌కి మెంతులు కంపల్సరీగా వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, మిర్చి, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. సో, ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బావుంటుంది. సో, అందుకే నేను ఇలా ఈ టైప్‌లో కట్ చేసుకున్నాను ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం సాట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ సాట్ అవుతున్నప్పుడు కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ వేసుకున్నాం కదా! ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇంకా మనం ఫిష్ పీసెస్ కూడా వేసేసుకున్నాము. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. పీస్ కట్ అవ్వకుండా. ఆ పీసెస్ కుక్ అవుతున్నప్పుడు మనం ఎక్కువ సార్లు మూవ్ చేయం కాబట్టి, మనం ఫస్ట్‌లోని ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. అండ్ మ్యారినేట్ చేసినప్పుడు ఉన్న గ్రేవీ అండ్ వాటర్ కూడా వేసుకోవాలి. పీసెస్ అనేది డిప్ అయ్యేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫిష్ కుక్ అవుతుండంగా మనం దానికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకోవాలి. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇవి. సో, ఫస్ట్ నేను డ్రై కోకోనట్ వేసుకుంటాను పీసెస్‌గా కట్ చేసుకొని. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఎందుకంటే మొత్తం వేసిన తర్వాత ఈ పీసెస్ గ్రైండ్ అవ్వవు. ఫస్టే దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాము. మనం మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ మనం చెక్క అండ్ లవంగాలు అవి కూడా వేసుకొని, జీలకర్ర అండ్ ధనియాలు కూడా వేసుకుంటున్నాము. సో, ఇవన్నీ కూడా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. సో, ఈ మసాలా అనేది ఇలా ఉండాలనమాట. వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. సో, ఆ స్టేజ్‌లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, ఫిష్ పీస్ అనేది మనకి 60-70% కుక్ అయిన తర్వాత ఈ రెడీ చేసుకున్న మసాలా అనేది వేసుకోవాలి. పీస్‌నేం డిస్టర్బ్ చేయకుండా మనం ఆ మసాలా అనేది మిక్స్ చేసుకోవాలి. సో, ఆఫ్టర్ 20 మినిట్స్ మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. లైక్ రెగ్యులర్ ఫిషెస్‌తో చేసుకుంటూ ఉంటాం కదా! ఈ పులుసనేది టూనా ఫిష్‌తో కూడా చాలా బా వచ్చింది. పీస్ కూడా బాగా కుక్ అయ్యి, కర్రీ కూడా టేస్ట్ చాలా బా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, లంచ్ చేసి ఆఫ్టర్‌నూన్ న్యాప్ వేసి ఈవినింగ్‌కి నర్సరీకైతే వచ్చాము. కొన్ని ప్లాంట్స్ మా హౌస్‌లో యాడ్ చేద్దామని. సో, మా ఇంటి దగ్గర ఈ నర్సరీ కొత్తగా పెట్టారు. వీళ్ళ దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి. చూసినట్లయితే ఎంత బాగున్నాయో. చాలా నర్సరీస్‌లో మనం చాలా తక్కువ ప్లాంట్సే చూస్తాము. బట్ ఇక్కడైతే నాకు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ నర్సరీ అండ్ ఈ ప్లాంట్స్ కూడా రోజెస్‌లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కలర్స్ కానివ్వండి ఇవన్నీ. సో, నాకైతే ఇక్కడ కొన్ని పిక్ చేసుకోవాలనిపించింది ఈ నర్సరీలో.
ఇక్కడొచ్చేసి నేను అరేకా పామ్ తీసుకుంటున్నాను. సో, 2 తీసుకున్నాను. నాకు చాలా ఇష్టము ఈ అరేకా పామ్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇది మనం ఇన్‌సైడ్ ద హౌస్ కూడా పెట్టుకోవచ్చు అరేకా పామ్. అండ్ ఇదొకటి తీసుకున్నాను. సో, రోజెస్‌లో ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఒక పాట్ ఉంటే దీన్ని ఫిల్ చేశాననమాట ఒక ప్లాంట్‌తో. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చిన్న చిన్న వైలెట్ ఫ్లవర్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది చూస్తుంటే ఇది కూడా. సో, చెప్పా కదా! అరేకా పామ్ తీసుకున్నాను. అండ్ సమ్ అదర్ ప్లాంట్స్ తీసుకున్నాను. అరేకా పామ్ అయితే ఫ్రెష్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. మన హౌస్‌లో ఏ కార్నర్‌లో పెట్టుకున్నా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బటన్ రోజెస్ అయితే మనకి చాలా వస్తాయంట అందుకే అది తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా గ్రోసరీస్ తీసుకోవడానికి డీమార్ట్‌కయితే వచ్చేసాము. నాకు ఫస్ట్ వెళ్ళగానే ఈ కామధేనువు జున్ను పౌడర్ అయితే కనిపించింది. ఫస్ట్ వెళ్ళగానే అదే పిక్ చేసుకున్నాను. నేను ఎప్పటినుంచో చూస్తున్నా అనమాట అమెజాన్‌లో ఆర్డర్ చేద్దామని. అండ్ ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసేసుకున్నాను. మా పాప కర్డ్ అస్సలు తినదు. సో, నేను ఇట్లా ఫ్రూట్ యోగర్ట్స్ పెడుతూ ఉంటాను. అండ్ ఉలవచారు ఈస్ మై ఫేవరెట్. ఎప్పుడైనా తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ ఇవి చూస్తున్నా అనమాట. మ్యాంగో సీజన్ కదా! సో, మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా బటర్ అండ్ మిల్క్ ఇవన్నీ తీసుకొని ఇంకా బిల్లింగ్ అయితే చేయించుకున్నాము. సో, ఇంటికి వెళ్ళి తీసుకున్న ప్లాంట్స్ అండ్ గ్రోసరీస్ సెట్ చేసుకోవటం సరిపోయింది. సో, ఈ వీడియో అయితే ఎండింగ్‌కొచ్చింది. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.